ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు మొదటి కార్యక్రమం పత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్ తెలిపారు. వచ్చే వారం పెదనందిపాడులో నిర్వహిస్తున్నామన్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులు, ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి. అయితే సాధారణంగా అధికారులు మేము రూల్స్ అవి చూపించుకొని మనము ఒక ఇబ్బంది నుంచి బయటపడే మార్గం వెతుకుతాం. అయితే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అధికారి హోదాలో ఇదే జిల్లాకి కలెక్టర్గా చేసి రావడం వల్ల ఆయన ప్రిపరేషన్ చూస్తుంటే మాకే భయంగా ఉంది. ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చారు మన ఎమ్మెల్యే గారు. బట్ ఐ థింక్ జోక్స్ అపార్ట్, ఈరోజు అంటే అందరికీ కూడా మన గవర్నీల ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గం 4 వారాలు అనేటువంటి ఒక ప్రోగ్రాం ఎక్కడ మొదలైందంటే, మొన్న ఈ నెల మొదట్లో జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. అక్కడ అంటే ఈ పబ్లిక్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఏ విధంగా మెరుగుపరచచ్చు, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటే వచ్చే అర్జీదారులు సాటిస్ఫాక్షన్తో తిరిగి వెళ్ళేటట్టు ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ ఆలోచన సీఎం గారు ప్రతిపాదించడం జరిగింది. ఏంటంటే ఒక నియోజకవర్గం తీసుకొని ఇటు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజానాయకులు, అదేవిధంగా ఇంకో పక్కన ఆ జిల్లాకి సంబంధించిన కలెక్టరు మరియు అందరూ జిల్లా అధికారులు, ఆ కాన్స్టిట్యున్సీ అధికారులు, మండల స్థాయి అధికారులు అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ప్రతి గ్రీవెన్స్ని కూడా అక్కడికక్కడే, అంటే సాధారణంగా మనకి జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ జరిగినప్పుడు లేదంటే మండల స్థాయి జరిగినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే వి ఎండోర్స్ టు మనం కింద వారికి ఆ అర్జీని పంపించేసి అక్కడితో మనం దాన్ని క్లోజ్ చేయమని ఎండోర్స్ చేసి మనం వదిలేస్తాం. తర్వాత అది క్లోజ్ అయిందా లేదా చూస్తాం. కానీ అది ఇచ్చినటువంటి క్లోజర్ అర్జీదారుడికి ఫస్ట్ చేయవలసిన కరెక్ట్ పద్ధతిగా జరిగిందా లేదా అనేది ఒకటి చూడాలి. రెండవది ఆ క్వాలిటీ ప్రాపర్గా టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పిటిషనర్ జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే ప్రతి అర్జీని పాజిటివ్గా మనం చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఒకరిద్దరు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా తగాదం ఉండొచ్చు, భూ వివాదం ఉండొచ్చు, ఫ్యామిలీలోనే డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇటువంటివి ఒకరికి మనం ఫేవర్గా ఇస్తే ఇంకొక వ్యక్తి ఎప్పుడూ అగ్రీవ్డ్గానే ఉంటారు. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వం తరపు నుంచి కూడా చేయలేని రిక్వెస్ట్లు ఉంటాయి. అటువంటివి మనం చేయలేని పక్షంలో ఎందుకు చేయలేకపోతున్నాము, కారణాలు వాళ్ళకి గౌరవప్రదంగా మర్యాదగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే పర్పస్ ఇస్ సాల్వ్. ఇక్కడ ఉద్దేశం కూడా, ప్రభుత్వ ఉద్దేశం కూడా ప్రతి గ్రీవెన్స్ని అర్జీదారుడికి అనుకూలంగా రిజాల్వ్ చేయాలి అని అనడం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ఇంపాసిబుల్.